రైట్. ఇప్పుడు చూసుకుంటే గోషామహల్, నాంపల్లి, అలంపూర్ టికెట్ల అంశాలు ఒక తుదికి ఒక కొలిక్కి రావాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి తప్పదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మెదక్ వెళ్దాము. మెదక్లో కూడా సేమ్ ఇక్కడ నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డిని కేసీఆర్ కన్ఫర్మ్ చేశారు. ఆవిడకి బీఫామ్ కూడా ఆయన చేతుల మీదుగా అందించారు. ఇకపోతే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కేసీఆర్ అయితే మొండి చేయి చూపించారు. ఆయనని బుజ్జగిచ్చే ప్రయత్నం చేయడంలో ఆయనకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని మదన్ రెడ్డికి కేసీఆర్ అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాల్లో ప్రకటించారు, కానీ సస్పెన్స్ గా నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించకుండా ఉంచారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఈసారి రాలేదని చెప్పవచ్చు. అయితే 2014లో మదన్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మదన్ రెడ్డి గెలుపొందారు. అయితే 2018లో కూడా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె 2019 చివరిలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొద్ది రోజులకు ఆమె సీఎం కేసీఆర్ ఆమెకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కూడా కట్టబెట్టారు. అయితే తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక బీఆర్ఎస్ తరఫు నుంచి నర్సాపూర్ అభ్యర్థిగా మూడోసారి మళ్ళీ మదన్ రెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి కూడా అందరూ భావించినప్పటికీ కూడా అక్కడ ఎవరికి టికెట్ కేటాయించకుండా బీఫామ్ ఇవ్వకుండా కేసీఆర్ సస్పెన్స్ లో ఉంచారు. అయితే ఈ రోజు వాకిటి సునీతా లక్ష్మారెడ్డికి నర్సాపూర్ అభ్యర్థిగా ప్రకటించడం కాకుండా బీఫామ్ అందజేశారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఫామ్ అందజేయడం జరిగింది సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మెదక్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా వార్తలు అందుతున్నాయి. అయితే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ దుబ్బాక అసెంబ్లీ బరిలో దింపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేయనున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ స్థానానికి మదన్ పంపిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో టికెట్ కు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా మదన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు అవుతుంది. అయితే మదన్ రెడ్డి ఈ మెదక్ ఎంపీ స్థానం ఇస్తే ఒప్పుకుంటారా, లేదంటే ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారని మాత్రము మదన్ రెడ్డి స్పందించే తప్పపై తెలియాల్సింది. మరోవైపు అయితే నర్సాపూర్ లో అయితే సునీతా లక్ష్మారెడ్డి వర్గం అయితే ఇప్పటికే సంబరాలుతున్నారు. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సునీతా లక్ష్మారెడ్డి వర్గం చెప్తుండగా మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డి వర్గం మాత్రం ఇప్పటి వరకు టికెట్ కేటాయింపు అంశంపై అయితే స్పందించలేదు. సునీతా లక్ష్మారెడ్డికి మద్దతు ఇస్తామని గాని ఇవ్వమని గాని వారు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే మదన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన సాయంత్రం గానీ రేపు నర్సాపూర్కి రాబోతున్నారు. నర్సాపూర్కి వచ్చాక ఆయన కార్యకర్తలతో సన్నిహితులతో మాట్లాడాక ఒక అభిప్రాయాన్ని ఒక ప్రకటనను విడుదల చేస్తారని చెప్పి మాత్రం మదన్ రెడ్డి వర్గం చెప్తారు. అయితే నర్సాపూర్ టికెట్ల పంచాయతీ కారణంగా అటు సునీతా లక్ష్మారెడ్డి వర్గం ఇటు మదన్ రెడ్డి వర్గంగా బీఆర్ఎస్ పార్టీలోని 2 వర్గాలు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 2 వర్గాలు ఒకటైతే నర్సాపూర్ లో బీఆర్ఎస్ కు కొంతమేర, ఒక వర్గం నర్సాపూర్ లో పని చేయకపోతే మాత్రం సునీతా లక్ష్మారెడ్డికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. పార్టీ నర్సాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా కూడా మనం భావించవచ్చు. అయితే సునీల్ ఇప్పుడు చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డికి బీఫామ్ అందించడం, అభ్యర్థిగా ప్రకటించడం వెనుక అంటే మహిళ అయితే ఖచ్చితంగా ఓట్లు ఎక్కువ వస్తాయనేటువంటి ఒక నెపంతో ఆమెకి ఇచ్చున్నారా, లేదంటే మదన్ రెడ్డిలో మైనస్లు ఎక్కువగా ఉండి సునీతా లక్ష్మారెడ్డిలో ప్లస్ల అంశాలు ఎక్కువగా ఉన్నాయని మనం అనుకోవచ్చా? సునీతా లక్ష్మారెడ్డి మాత్రం ఇప్పటికే 2 సార్లు మదన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమెకు నామినేట్ పదవి అయినటువంటి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి అప్పచెప్పారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డి వర్గమే తాము గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మదన్ రెడ్డి వర్గం వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. మదన్ రెడ్డి వర్గం కనుక మద్దతు ఇవ్వకపోతే ప్రభావము ఆమె ఎన్నికల ఫలితాలపై ఉంటుందని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో
సర్వేల మాటకు వస్తే కనుక సీఎం గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేలో ఒక సర్వేలో మదన్ రెడ్డికి, మరో సర్వేలో సునీత లక్ష్మారెడ్డికి అనుకూలమైనటువంటి సర్వే ఫలితాలు వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే అన్నింటిని కూడా బేరేజ్ వేసుకొని సీఎం కేసీఆర్ సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఇందులో మంత్రాంగం నడిపించింది మాత్రం జిల్లా మంత్రి హరీష్ రావు ఉన్నారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించడంలో మంత్రి హరీష్ రావు సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే మదన్ రెడ్డి మాత్రం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ కు సన్నిహితుడుగా ఉన్న నేపథ్యంలోనే 2 సార్లు ఆయనకు టికెట్ కేటాయించారు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి మాత్రం టికెట్ రాలేదు. ఎంపీగా పోటీ చేయిస్తారని చెప్పి సమాచారం అందుతున్నప్పటికీ కూడా ఈ మొత్తం అంశంపై ఇప్పటికైతే ఆయన స్పందించలేదు మదన్ రెడ్డి. రేపు నర్సాపూర్ కు వచ్చాక ఈ అంశంపై స్పందిస్తారు. అయితే మద్దతు ఇస్తే మాత్రం సునీత లక్ష్మారెడ్డికి ఒకంత ఎన్నికలు కలిసి వచ్చే అంశం, మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఒకంత ఇబ్బంది కలిగే అంశంగా కూడా మనం భావించవచ్చు. ప్రియా.